రాలేదు ఇంకా. మా నాయకుడు మళ్ళీ మాకు తిరిగి వస్తాడు, ఆ నమ్మకం మాకుంది. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా చాలా తప్పు చేశారు. అందరూ ప్రజలు తీర్పు అంటారు, కానీ నేను ప్రజలే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా తప్పు చేశారు. ఒక నాయకుడిని గెలిపించకుండా ఎవరినో గెలిపించి చాలా తప్పు, అంటే చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే మాకు చాలా బాధ ఉంది. ఎందుకు ఏంటి అంటే మాకు కారణాలు చెప్పలేకపోతాను. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాల పాలనలో ఏది తక్కువ చేయలేదు. ప్రతి ఒక్క కవితక్క కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు సార్ కానివ్వండి, ఇప్పుడు ఎంపీ సంతోష్ కుమార్ సార్ కానివ్వండి, ఇప్పుడు కేసీఆర్ కానివ్వండి, ప్రతి ఒక్క స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఓపెన్ చేసి కేటీఆర్ సార్ ఎంతోమందికి జాబ్స్ చూపించారు. కానీ ఇప్పుడు ఐటీ కంపెనీ అనేది కేటీఆర్ ఉంటేనే ఐటీ కంపెనీ. ఇప్పుడు కేటీఆర్ లేకపోతే ఐటీ కంపెనీ ఎటు పోతుంది? ఆ జాబ్ హోల్డర్స్ జాబ్స్ లేని వాళ్ళు జాబ్స్కి ఎటు వెళ్తారు? అంతా ఇప్పుడు తెలంగాణ మొత్తం ఎట్లా అంటే ఆగమాగం అయిపోతుంది. అది కళ్ళారా చూసే వరకు మేము బ్రతుకుండి కూడా వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఓడిపోవడానికి కారణం మీరేమని అనుకుంటున్నారు? ఓడిపోవడానికి కారణం ప్రజలే. ఎందుకంటే నమ్మక ద్రోహం అది. దేనికి అంటే నాయకుడిని ఎంచుకోవడం, 10 సంవత్సరాలు చేసిన నాయకుడిని మరోసారి ఎంచుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి అట్లుంది. చాలా అభివృద్ధులు చేశాడు, చాలా ఉంది. కేసీఆర్ లెక్క ఎవరు కూర్చోలేరు. ఆ సీఎం పోస్ట్ మీద కూర్చున్నా కానీ ఎక్కువ రోజులు ఉండరు. ఆయన చేసినవి అన్నీ ఇన్ని అని మనం చెప్పాలి. ప్రతి దానికి ప్రతి చేశారు. ఇప్పుడు ఏదో కొత్త పెళ్లి కూతురు లెక్క జనాలు వచ్చి మాకు కొత్తలు కావాలి, కొత్త శోభనం కావాలి, కొత్త పెళ్లి కొడుకు కావాలి అనేసి ఇదంతా వేస్ట్. నేను చెప్పి ఆ ప్రజలే వేస్ట్. నిర్ణయం చాలా రాంగ్ తీసుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఎందుకు వేసినా రా అని తలకాలు గుద్దుకునే టైం వస్తుంది. అప్పుడు మూలకు కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోండి.